అధ్యక్ష ఒక ఇష్యూ అధ్యక్ష అధ్యక్ష ఒక ఇష్యూ మీద ఛాలెంజ్ ప్రతి ఛాలెంజ్ సరే ఛాలెంజ్ వచ్చింది కానీ ప్రతి ఛాలెంజ్ రాలేదు అధ్యక్ష. సరే ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష మంత్రి గారు స్వయాన ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. క్లారిఫికేషన్ ఇవ్వడమే కాకుండా మీరు ఛాలెంజ్ చేస్తాను నిరూపించండి అని ప్రతిపక్ష నాయకులను ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష కామ్గా ఇంకో ఇష్యూకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అది కాదు అధ్యక్ష, మంత్రి గారే స్వయంగా హౌస్ కమిటీ వేయండి, మీరు దీంట్లో వాస్తవాలు ఏంటో తెలియాలని అన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏమంటారు అధ్యక్ష? దీనికి అవునా కాదా అనేటువంటి చెప్పాలి కదా అధ్యక్ష. మైక్ ఇస్తారు, ఇప్పుడు మైక్ ఇస్తారు వెయ్యండి అని అనాలి కదండి. ఆయన వెయ్యండి నేను నిరూపిస్తానని ఆయన అనాలి, కానీ వెయ్యండి నేను నిరూపిస్తానని అనడం లేదు. ముందు అది ఏంటో తేలిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్తే బాగుంటుందండి. అధ్యక్ష, మంత్రి గారు పుల్లారావు గారు చెప్పిన ఈ ఉదయ్ దినకర్ అధ్యక్ష, హాయ్లాండ్ లో సీఈఓ గాను హాయ్లాండ్ లో డైరెక్టర్ గా కూడా ఉన్నాడు అధ్యక్ష. హాయ్లాండ్ లో డైరెక్టర్ గాను సీఈఓ గాను ఉన్నాడు అధ్యక్ష. ఆ తర్వాత మంత్రి గారు ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అధ్యక్ష. ఎంక్వైరీ చేస్తారా, ఎంక్వైరీ లేదా, ఏ రకమైన ఎంక్వైరీ. హాయ్లాండ్ అనేది ఎవరిదో అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ఒకటే అధ్యక్ష. ఇక్కడ మనం జరగాల్సింది, మనం ఆలోచన చేయాల్సింది ఒకటి అధ్యక్ష, ఒకటే అధ్యక్ష. ఇక్కడ నేను అడిగేది, ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగులు వేస్తే న్యాయం జరుగుతుందన్నది మాత్రమే నేను దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష, ఆక్షన్ లో హైలాండ్ కి సంబంధించిన భూములు ఎందుకు ఆక్షన్ కు రావడంలా? ఎందుకు యారాడలో ఉన్న భూములు